స్టార్ట్ అవ్వక ముందు నేనొక క్వెషన్ అడుగుతున్నాను. మీలో ఎవరైనా వర్కింగ్ మామ్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరైనా మనకు 10 మినిట్స్ ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారా? నేనైతే చాలా సార్లు ఫీల్ అయ్యాను. ఎందుకు ఈ క్వెషన్ అడుగుతా అని నేను లాస్ట్‌లో చెప్తా. ఈరోజు థర్స్‌డే అంటే బక్రీద్ హాలిడే ఉంటే హడావిడిగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి అంటే డీమార్ట్‌కి వెళ్తున్నాం. మధ్యలో మంచిగా ఒక న్యాప్ వేశాను. బికాజ్ మార్నింగ్ నుంచి వర్క్స్ ఎక్కువైపోయున్నాయి. అండ్ నేను పుష్ చేసుకొని చేశాను కొన్ని వర్క్స్. సో, ఇప్పుడైతే నాకు మంచిగా ఒక నిద్రొచ్చింది కాబట్టి నిద్రపోయాను. అండ్ డీమార్ట్‌లో మొత్తం ఏమేం కావాలో 3 మంత్స్ గ్రోసరీస్ తీసుకొని, బిల్ చేపించుకొని అండ్ మ్యాండేటరీగా పాప్‌కార్న్ తీసుకొని స్టార్ట్ అయ్యాం రిటర్న్. సో, సండేస్ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు హాలిడే దొరికింది కదా అని వెళ్ళాం. అండ్ నాకు ఇంపార్టెంట్‌గా ఈ నేచర్ అంటే మేమున్న ప్లేస్ ఇంకా మదనపల్లికి పోయే రోడ్‌లో కడప హైవే చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ కొత్తగా ఈ రెస్టారెంట్ ఓపెన్ అయింది. రోజ్ రెస్టారెంట్ అంట. ట్రై చేద్దామని వెళ్ళాం. అంబియన్స్ బావుంది. ప్లేస్ కూడా చాలా బావుంది. లైక్ పార్క్ ఉంది. చిన్న మినీ పార్టీ హాల్ ఉంది. ఏసీ మళ్ళీ నాన్ ఏసీ హాల్స్ ఉంటాయి. అండ్ ఫ్రీ స్పేస్ కూడా ఉంది. మంచిగా ఉంది. సో, కొంచెం అలా టైమ్ స్పెండ్ చేసి ఫుడ్ కూడా నాట్ బ్యాడ్. ఒక 10కి 7 అలా ఇవ్వచ్చు. అంత సూపర్బ్ అని చెప్పను. అంత నాట్ ఓకే అని కూడా చెప్పను. ఒక 7, 7.5 అలా ఇవ్వచ్చు. మేము తీసుకున్న ఫుడ్‌కి మాత్రమే చెప్తున్నా. అండ్ ఇక్కడ ఈ మిర్రర్ ఉంటే నాకు బాగా అనిపించింది. సో, అందుకే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా నాకు నచ్చి. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ నా లైఫ్‌లో చాలా వరకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్‌ని తీసుకొనొస్తాయి. ఎందుకు అంటే యాస్ ఎ మదర్‌గా, యాస్ ఎ వైఫ్‌గా, డాటర్‌గా, ఒక హౌస్ వైఫ్, వర్కింగ్ మామ్‌గా నేను చాలా రోల్స్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఎలా ఫీల్ అవుతుంది అంటే, నా వల్ల ఇంకా అవ్వదు. జస్ట్ ఐ నీడ్ ఎ బ్రేక్ అని అనిపిస్తుంది. అప్పుడు నేను చేసే పని ఇదే. ఏదైనా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళడం, ఆర్ ఒక టెంపుల్‌కి వెళ్ళడం, లేక ఒక మూవీకి వెళ్ళడం. సో, ఇవి మాక్సిమం నేను నాకు తీసుకున్న బ్రేక్స్. ఇప్పుడైతే ఇంటికొచ్చేసి ఈ సరుకులన్నీ సర్దుకుంటున్నాను. దానికన్నా ముందు మీతో చాలా మాట్లాడాలి. సో, ఇవి సర్దుకుంటూ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ నేను 3 మంత్స్ గ్రాసరీ ఒకేసారి తీసుకుంటా. సో దట్ నాకేంటంటే ఒక లాంగ్ డ్రైవ్ దొరుకుతది. అండ్ ఒక షాపింగ్ దొరుకుతది. సో, ఇలా వెళ్ళడం వల్ల ఇది నాకు నేను తీసుకున్న ఫస్ట్ బ్రేక్. అండ్ అప్పుడప్పుడు ఒక మూవీ బ్రేక్స్ తీసుకుంటా. పర్టిక్యులర్‌గా అన్ని మూవీస్ చూస్తానని చెప్పను కానీ, కొన్ని సార్లు నేను మూవీస్ కంప్లీట్‌గా బ్రేక్ తీసుకొని మూవీస్ చూసుకొని వస్తాను. అండ్ ఏదైనా టెంపుల్స్ లైక్ హోలీ ప్లేసెస్ విజిట్ చేయడం. ఇదైతే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్‌ని మేము మైండ్‌లో పెట్టుకుంటాం. యాక్చువల్లీ ఈరోజు కూడా కదిరి వెళ్ళాలని అనుకున్నాం గానీ, కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల మా హస్బెండ్ స్కెడ్యూల్ వల్ల అది కుదరలేదు. బట్ సూన్ ఇంకొక డే వెళ్తాం. సో, ఇలా నాకు నేను కంప్లీట్‌గా ఎంత పుష్ చేసుకొని వర్క్ చేసినా, నాకంటూ నేను తీసుకున్న టైం ఇది. ఈ టైంలో చిన్న చిన్న మూమెంట్స్ నాలో బిగ్ చేంజెస్ తీసుకొస్తాయి. అండ్ నా మైండ్, నా మనసు చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతాయి. సో, మళ్ళీ నా లైఫ్‌ని మళ్ళీ నేను రీస్టార్ట్ చేసుకోగలను. అక్కడ ఒక పాజ్ బటన్ నొక్కి, ఇలా చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం నాకు అలవాటు. ఇలా చేయకుండా కంటిన్యూయస్‌గా నేను ఇంట్లోనే ఉన్నానే అనుకోండి, చాలా స్ట్రెస్ అయిపోతాను. సో దట్ అస్సలు ఇంటిని నేను కరెక్ట్‌గా నా రోల్ ఏదైనా సరే కంప్లీట్‌గా మేనేజ్ చేయలేకపోతాను. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి. కొన్ని థింగ్స్ నా కొరకు తీసుకుంటాను. లైక్ ఓట్స్ తీసుకున్నా అండ్ ఆల్సో చియా సీడ్స్, మిక్స్డ్ సీడ్స్, సఫోలాది మసాలా ఓట్స్ తీసుకున్నాను. అండ్, అండ్ ఏంటంటే నేను కొంచెం డయట్ ఫాలో అవుతున్నాను కదా! నాకు యూజ్‌ఫుల్ అవుతుందని. అండ్ బ్లాక్ రైజిన్స్ ఇవి నా గురించి తీసుకున్నవి. అండ్ రిషి కూడా నాకొక పెయింట్ బాక్స్ కొనిచ్చాడు. నాకు ఆర్ట్ అంటే ఇష్టం కాబట్టి సో, తనే సెలెక్ట్ చేశాడు. ఇంకొకటి చిన్న కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. ఇవి చూపియాలా అనిపియచ్చు గానీ యెస్. అండ్ ఇది కూడా షీట్స్ లైక్ స్టిక్కీ నోట్స్ తీసుకున్నా. ఇవైతే నాకు రిషికి మంచి కనెక్షన్ అన్నమాట. అండ్ ఒక చిన్న క్యూట్ థ్రెడ్ బాక్స్ తీసుకున్నాను. ఎందుకు అని నేను తర్వాత వీడియోస్‌లో జెప్తాను. అండ్ ఇంకొకటేంటంటే గోంగూర పికిల్ మా ఆయన నా గురించి కొన్నారు. అండ్ ఆల్సో మిల్క్ మైసూర్ పాక్. ఇవి 2 నా కోసం మా ఆయన కొనిచ్చారు. సో, ఇలాంటి చిన్న చిన్న మొమెంట్స్ నాలో ఎంత బిగ్ చేంజెస్ అంటే ఇది ఒక హ్యాపీనెస్. మనల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి థింగ్ చూసినప్పుడు మన కోసం కొనిచ్చే వాళ్ళుంటారు కదా! అది వేరే లెవెల్. లైక్ పెయింట్స్ చూడగానే రిషికి నేను గుర్తు రావడం అవ్వచ్చు.
స్వీట్ అండ్ పిక్కల్ చూడగానే నాకు ఇష్టమని కొనివ్వడం కావచ్చు. ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్ అంతే కదా! బట్ దీనివల్ల మనం మన లైఫ్‌లో పెద్ద ఇంపాక్ట్ అయితే పడతది. సో, అదే నాకు కూడా జరుగుతుంది. అండ్ నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్క విమెన్ కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. అదేదో పెద్దగా ఫ్యాంటసీ బ్రేక్స్ అనో, లేక ఇంకేదో పెద్ద పెద్ద బ్రేక్స్ అని కాదు గానీ, చిన్న చిన్న బ్రేక్స్ సో దట్ మన ఎనర్జీ బూస్ట్ అవ్వగలదు. మన మైండ్ ఫ్రీ అవ్వగలదు. మనం పీస్ ఆఫ్ మైండ్‌తో ఇంకొంచెం ఎక్కువ పని చేయగలుగుతాము. అండ్ ఆల్సో ఫ్యామిలీని, మన రెస్పాన్సిబిలిటీస్‌ని, మన రోల్స్‌ని ఏదైనా సరే ఫుల్‌ఫిల్ చేయగలుగుతాము. సో, ప్రతి ఒక్కరు ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళ గురించి వాళ్ళు బ్రేక్ తీసుకోండి. లైక్ మార్నింగ్ లేవగానే పిల్లలకి వర్క్ చేయడం, పిల్లలకి వంట చేయడం, పిల్లల్ని స్కూల్‌కి పంపివ్వడం, హస్బెండ్‌కి బాక్స్ ఆర్ హస్బెండ్ డ్యూటీస్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేయడం, ఇన్‌లాస్ ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేయడం. అండ్ ఆల్సో మనం విమెన్ వర్కింగ్ అయితే విమెన్ ఆఫీస్‌కి వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ యాస్ యూజువల్‌గా వర్క్స్ చేయడం. ఇలా డే మొత్తం ఏదో ఒక రోల్‌లో విమెన్ బిజీగానే ఉంటది. సో, ఇలా ఎవ్రీడే ఉంటూ ఉంటే కొన్నిసార్లు ఆ విమెన్‌కి ఏమనిపిస్తుందంటే ఇంక చేయబుద్ధి అవ్వకపోయినా తనని తాను పుష్ చేసుకొని చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు చాలా వరకు ఎగ్జాస్ట్ అయిపోతుంది. తనలో తాను లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు ఎవ్రీడే ఒక 10 మినిట్స్ బ్రేక్ ట్రై చేయండి. నా బ్రేక్ ఒక 10 మినిట్స్ పూజ చేయడం. లైక్ ఏంటంటే పూజ చేస్తూ భగవద్గీత ఆర్ ఏదైనా ఒక 108 శ్లోకాస్ చదవడం, లేక బాబా చరిత్ర చదవడం, శ్రీరామ కోటి రాయడం. ఇలా ఏదో ఒక చిన్న పని చేస్తాను. సో దట్ నేను పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతాను. అండ్ నా బిగ్గెస్ట్ బ్రేక్ ఎవ్రీడే నేను 10 మినిట్స్ నా కోసం పెట్టుకునేది ఒక మంచి కాఫీ అండ్ బుక్. 10 మినిట్స్ కంపల్సరీగా ఇది ఫాలో అవుతాను. సో దట్ ఏంటంటే, నేను చాలా రిఫ్రెష్ అవుతాను. అండ్ ఆల్సో యాక్టివ్‌గా కూడా ఉంటాను. ఎంతమందికి ఇది నచ్చుతుంది? మీలో ఎంతమంది ఇలాంటి 10 మినిట్స్ బ్రేక్స్ తీసుకుంటున్నారు అని నాకు కామెంట్‌లో చెప్పండి. ఎవరైనా తీసుకోకపోతే ప్లీజ్ బంగారమ్స్ ఇది మన టైం. ఆ 10 మినిట్స్ మన కోసరం మనం తీసుకోవాలి. 10 మినిట్స్‌లో ఎలాంటి భూకంపాలు, సునామీలు వచ్చి మన పనులన్నీ ఆగిపోవు. ఆగిపోయినా సరే ఆ 10 మినిట్స్ మన కోసరం మనం తీసుకొని రీస్టార్ట్ అవ్వాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.